కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం తుంగాడ గ్రామం పూదరి హరీష్ యూత్ కాంగ్రెస్ మాట్లాడుతూ మా గ్రామంలో నా మీద బీఆర్ఎస్ వాళ్ళు కొత్తగా వచ్చిన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు రానున్న స్థానిక ఎన్నికల్లో నా మీద చెడు ప్రభావం ప్రచారం చేస్తున్న వాళ్ళకి హెచ్చరిస్తున్నానని నన్ను ఏదో మానసికంగా మాట్లాడి ఏదో మీరు భయపడితే వీడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడు అనుకొని వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. అవి మానుకోవాలి లేదా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పవలసి వస్తుందని నేను గత 13 సంవత్సరాల వయసు ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పెద్దలు కొమరంభీం జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు దయ వల్ల యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి నేను బలంగా ప్రజల మధ్యలో ఉన్నా కాబట్టి నన్ను మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి తులసిరామ్, NSUI వైస్ ప్రెసిడెంట్ మన్నెంపల్లి మహేందర్, మహేష్, సాగర్, బాబాజీ, నరేష్, సంతోష్, దుర్గం మహేష్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలలో ఎలా గెలవాలో ముఖ్యంగా ఇక్కడ యాదవ్ సంఘం ఉన్నారు, అంబేద్కర్ వాళ్ళు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, గంగపుత్ర ఉన్నారు, రజకులు ఉన్నారు, నాయని బ్రాహ్మణులు ఉన్నారు, మున్నూరు కాపాళ్ళు ఉన్నారు. ఏ కులానికి ఏ సమస్య ఉందో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యంగా తుంగేరులో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఏమంటారు, చిన్న లైబ్రరీ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి అంటారు. బరోబ్బరి 3.5 సంవత్సరాలలో వాళ్ళకి అది కూడా హామీ నెరవేరుస్తాం. ముఖ్యంగా మరియు గంగపుత్ర కాలనీ వాళ్ళకు బాత్రూమ్ కడదామంటే 1 సెంటు భూమి లేదు. అయినా కానీ విశ్వప్రసాద్ గారి ఆశీస్సులతో పూదరి హరీష్ గారు 21 కుటుంబాలు 42 ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్పష్టంగా చెప్తున్నాము, రేవంత్ రెడ్డి హయాంలో అటవీ హక్కు చట్టం ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకు 42 ఎకరాలు వచ్చేటట్టు మేము హామీ ఇస్తున్నామని విశ్వప్రసాద్ గారి ద్వారా నేను తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక ఎన్నికలలో పూదరి హరీష్ అనే యువకుడిని ఓడించడానికి చాలా ప్రణాళికలు, వ్యక్తిగత విషయాలను రాజకీయ విమర్శలకు వాడుకొని అబండాలు మోపద్దు. యువకులు ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు కానీ ఉన్న 10 వార్డులో ఏ వార్డులో ఏ సమస్య ఉంది, వాళ్ళ సమస్య ఎట్లా నెరవేరుస్తున్నాం, గత 18 నెలల నుండి సమస్యలు తీరుస్తూనే ఉన్నాం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ప్రతి కుల సంఘానికి ప్రతి హామీని నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరియు తుంగడ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మొహరం మరియు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కొమరంభీం జిల్లా ప్రజలందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే నన్ను విమర్శిస్తున్నారో ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్, మరి కాంగ్రెస్, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మా పార్టీలో చేరిన వాళ్ళు కూడా చెప్తున్నా, మీ వయసు చాలా పెద్దది, నా వయసు చిన్నది. ఎదుగుతున్న క్రమంలో మీరు నా మీద 100 బండలు వేస్తున్నారు. నేను దాన్ని భరిస్తున్నా, ఎంతవరకు భరించో అంతవరకు భరిస్తున్నా. నేను ఒక చెంప దెబ్బ కొడితే నేను పడితే అనుకోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మీకు కూడా తిరిగి అటువంటి దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. మీ వయసు కింద నా వయసు చాలా చిన్నది. మీరు అనుభవంతో కూడిన వ్యవహారాలు చేస్తున్నారు కావచ్చు. మీరు ఒక మహాకూటమై నన్ను ఓడగొట్టడానికి మీరు అందరూ ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్లస్ టీఆర్ఎస్. మీ వయసుకు నా వయసుకి ఎంత? నాకు గెలిచిన ప్రజల్లో ఉంటా, ఓడిన ప్రజల్లో ఉంటా. నేను ముందే ఇంకో విషయం చెప్తున్నా, మీడియా మిత్రుల సందర్భంగా చెప్తున్నా, ఏదైతే నన్ను విమర్శిస్తున్నారో ఫస్ట్ మీ స్థాయి తెలుసుకోండి. మీ స్థాయి తెలుసుకొని విమర్శించిన తర్వాత నా గురించి మీరు మాట్లాడండి. నేను మిమ్మల్ని చూస్తూ పెరిగిన, మిమ్మల్ని చూస్తూనే నేను ఉన్నా కదా. గత 15 సంవత్సరాల పాటు నేను మీ ఎక్కడే ఉన్నా కదా. ఇప్పుడు నాకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. నేను ఒక సర్పంచ్ అభ్యర్థి నిలబడడానికి పెద్దలు విశ్వప్రసాద్ దయ వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా. 10 సంవత్సరాల పాటు నేను సేవ చేస్తున్నా. నా డబ్బులు ఖర్చు కావచ్చు, ఏదైనా సొంత డబ్బులతో నేను ప్రజల్లో ఉన్నా, ప్రజలకు నేను సేవ చేస్తూనే ఉన్నా. ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏ ఒక్క భూ సమస్యన కావచ్చు, నా దగ్గరకు వచ్చిన ప్రజలకు నేను న్యాయం చేస్తున్నా. వాళ్ళ దగ్గర సింగిల్ పేమెంట్ నేను మీలాగా తీసుకోలేదు, వాళ్ళని నేను బ్లాక్మెయిల్ చేయలేదు, మేము మీలాగానే భూములు కబ్జాలు చేయలేదు, మీలాగా మేము భూములు సంపాదించుకోలేదు, వాళ్ళని భూములు పట్టాలు చెప్పిస్తా అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర మేము డబ్బులు కూడా తీసుకోలేదు. అటువంటి చరిత్ర మీది. ప్రజలకు నా జేబులోకి వెళ్ళి పెట్టుకొని నేను కష్టపడుతున్నా. మా అమ్మ నాన్న వాళ్ళని ఇబ్బంది పెట్టిన, మా అమ్మ నాన్న వాళ్ళని ఇబ్బంది పడుతున్నా కూడా నేను డబ్బులు మా సొంత డబ్బులు పెడుతున్నా కాబట్టి మీకు ఓర్వలేని తనంతో నా మీద ఒక యువకుడిని చెడగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ మీకు నేను చెప్తున్నా కదా, దానికి దిట్టుగా జవాబు ఇస్తా. ప్రజల్లో ఉంటా, ప్రజల మధ్యనే ఉంటా. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి నాకిట మీరు అనే ముందు నన్ను వేరే విధంగా మాట్లాడితే మాత్రం బిడ్డ జాగ్రత్త, నేను కూడా ఏం చేయాలి అది చేసి చూపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నమస్కారం, నా పేరు బండి తులసిరామ్, మాజీ సర్పంచ్, గతంలో చేశాను. ఈ మొహరం సందర్భంగా తుంగడ ప్రజలు అందరికీ, మన ముస్లిం సోదరులు అందరికీ, అలాగే ఏకాదశి శుభాకాంక్షలు తెలుగువారు అందరికీ తెలియజేస్తూ, అయితే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి గతం ఇలా హరీష్ నేను సర్పంచ్ అని చెప్పి ముందుకు ఎదగడానికి సాగుతా ఉంటే అందరూ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సో పార్టీలు ఏది ఉన్నప్పటికీ
ఒక వ్యక్తిని హింసపరిచినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు కూడా సాధ్యం కాదు, చేయలేరు కూడా. ఎందుకంటే మీ ఇచ్చ మీరు చేసుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, గెలిచేంత సత్తా ఉంటే ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల్లో ముందుకెళ్ళేటట్టు ఆలోచించాలి. కానీ ఒక మనిషిని హింసపరిచినట్టు మాట్లాడి తీసేసినట్టు మాట్లాడితే అది ప్రతి ఒక్కరికి కూడా ఎవరి దెబ్బ వాళ్ళకే తరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. ఎవరైతే అంటున్నారో వాళ్ళకే ఇది ప్రత్యేకంగా ఉంటుంది, అంతే తప్ప చేయండి. ఇప్పుడు రాజకీయాలకు రాకముందే గత ప్రజల్లో ఉండి గత ఇంతమంది ఖర్చు పెట్టుకొని పనిచేసే వ్యక్తి ముఖ్యమా, నువ్వు 4 రోజులు చేసినటువంటి ముఖ్యమా? మరి నీకెందుకు పేరు లేదు? ఇవాళ పిల్లాడు చేస్తూ ఉంటే అతన్ని గత ముందుకు తీసుకొస్తా ఎందుకు అబండలేసుడు ఆయన మీద? మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా పని చేసి పెట్టండి. పని చేసి పెట్టి ప్రజల గత ముళ్ళు గత నాకు ఓటే అని చెప్పి అడిగేంత దమ్ము ధైర్యం ఉంది, వేయించుకోండి. మీరు గెలవండి. మాకు గత అడ్డు తిరిగి గత మమ్మల్ని గత ఇచ్చేసి గట్లా గిట్లా అని చెప్పి గత ఉత్తగా చెప్పుకోవడం ఎందుకని? ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇట్లాంటి చీడపురులు కంపల్సరీ ఏర్పడి మాకు పేరున గుర్తు ఉంది, కాకపోతే అనలేము. రేపు రోజు గత ముందు గత ఏమవుతుందో ఆ ముందు రోజుల్లో కంపల్సరీ చూపెడతామని చెప్పి కూడా మాజీ సర్పంచ్గా చెప్తున్నా. మాజీ సర్పంచ్లో కూడా గతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ పెంటయ్య కావచ్చు, పర్వతలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఎవరికైనా సుగతం ఇవాళ ఎంపీపీ కూడా కావచ్చు, ఆయన కూడా నా 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. ఆ విషయం కూడా నాకు గుర్తుకొచ్చింది. నాకు ముందట గత అన్నప్పుడు గత తెలియజేసిండ్రు, అందుకోసం అని చెప్పి అతను కూడా చెప్తున్నా. ప్రత్యేకంగా ఇటు మాట్లాడుతాడు అటు మాట్లాడి నువ్వు 2 రకాలు ఉండకయా, మాట్లాడితే ఎటా ఉండు, ఫ్రెండ్షిప్ అంటావు, ఇటు ఉంటావు, మళ్ళీ అటు పోయి కదా మళ్ళీ ఇది చేస్తావు. ఇక్కడ మా దగ్గర విషయాలు తెలుసుకొని అక్కడ పోయి కదా ఇది చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినాం, కరెక్ట్ కాదు. ఎంపీపీ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నదని చెప్పి ఎంపీపీ గారిని కూడా హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా.